ఫ్రెండ్స్, వెల్కమ్ టు బనానా షో తెలుగు. నోవేర్ అనే ఒక సర్వైవల్ థ్రిల్లర్ స్పానిష్ మూవీతో మీ ముందుకు వచ్చేసాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్, మూవీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఒకప్పుడు స్పెయిన్లో ఆహారం, నీరు వంటి వనరుల కొరత వల్ల ఒక క్రూరమైన నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం పిల్లలు, గర్భిణీలు, వృద్ధులను చంపడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితుల్లో అప్పటికే గర్భిణీ అయిన మియా తమ రెండో బిడ్డను రక్షించుకునేందుకు ఆమె భర్త నికోతో కలిసి ఇద్దరూ దేశం విడిచి ఐర్లాండ్కు పారిపోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా ఇచ్చేసి ఒక కంటైనర్లో సీక్రెట్గా ఐర్లాండ్కు వెళ్ళిపోవాలి అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో మియా ఒక చిన్న పాపను చూసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మియా, నికో దంపతులకు ఉమా అనే కుమార్తె ఉండేది. కానీ ప్రభుత్వం, సైన్యం ఆమెను తీసుకెళ్లి చంపేస్తుంది. ఆ బాధతో జీవిస్తున్న మియా మళ్ళీ గర్భవతి అవుతుంది. ఈ సీన్లో మార్గం మధ్యలో సైన్యం తనిఖీలు చేయడంతో మరియు కంటైనర్ ఫుల్ అవ్వడం వలన నికోని బలవంతంగా వేరే కంటైనర్లోకి ఎక్కిస్తారు. మియా ఒంటరిగా మిగిలిపోతుంది. తరువాత సైన్యం కంటైనర్ వెహికల్ని ఆపి కంటైనర్లో ఉన్న చాలామందిని కాల్చి చంపేస్తారు. మియా మాత్రం పెట్టెలపై దాక్కొని ప్రాణాలు కాపాడుకుంటుంది. తరువాత ఆ కంటైనర్లు షిప్లో లోడ్ చేయబడతాయి. ఇప్పుడు ఆ కంటైనర్లో మియా మాత్రమే ఉంది. అది సముద్ర మధ్య భాగం. ఒక భయంకరమైన తుఫాను రావడం వలన షిప్లో ఉన్న కార్గో కంటైనర్స్ అన్నీ సముద్రంలో పడిపోతాయి. మియా స్పృహ కోల్పోయి కింద పడి ఉంటుంది. లేచి చూసేసరికి సముద్రం కనిపిస్తుంది. మియాకి అర్థమవుతుంది కంటైనర్ షిప్ నుండి సముద్రంలో పడిపోయిందని. మొబైల్ తీసుకొని నికోకి కాల్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ మొబైల్ స్క్రీన్ పగిలిపోవడం వలన మొబైల్ పనిచేయదు. అక్కడున్న బాక్సెస్ అన్నీ చెక్ చేస్తుంది, తాను బయటపడడానికి ఏవైనా ఉపయోగపడతాయేమోనని. ఒక పక్కన సముద్రంలో వాటర్ కంటైనర్లోకి వస్తూ ఉంటాయి. అప్పుడే మియాకి చాలామంది గట్టిగా అరుపులు, హాహాకారాలు చేస్తున్న సౌండ్స్ వినబడతాయి. మియా కళ్ళ ముందే వేరే కంటైనర్లో ఉన్న వాళ్ళు సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. ఇది ఒక భయంకరమైన చావు. మియా భయపడిపోతుంది. తన భర్త నికో ఆ కంటైనర్లో ఉన్నాడేమో అని కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే కళ్ళ ముందు కంటైనర్ సముద్ర గర్భంలో మునిగిపోతుంది. ఇంతకు ముందు సీన్లో మియా, నికో ఇద్దరు బాధపడతారు. మియా గర్భంలో బిడ్డ కదలికలు ఉండవని. కానీ ఇప్పుడు బిడ్డ కదులుతుంది. కానీ నికో దగ్గరలో లేడని బాధపడుతుంది. ఇక కంటైనర్లోనికి నీళ్లు వస్తూ కంటైనర్ మొత్తం నిండిపోయి మియా చనిపోతున్నట్లుగా కల వస్తుంది. కంటైనర్లో ఉన్న అన్ని వుడెన్ బాక్సెస్ని ఓపెన్ చేసి చూస్తుంది, తాను బయటపడడానికి ఏమైనా యూజ్ అవుతాయా అని. కానీ ఏం దొరకదు. ఇంతలో మొబైల్ రింగ్ అవుతుంది. నికో కాల్ చేస్తాడు. నికోకి జరిగినది అంతా చెప్తుంది. కంటైనర్ షిప్ నుండి సముద్రంలోకి పడిపోయిందని, అందులో చిక్కుకుపోయానని. నికో టెన్షన్ పడకు, నేను నిన్ను కాపాడుతానని ధైర్యం చెప్తాడు. మియా ఆకలికి తట్టుకోలేక కంటైనర్లో ఏది దొరికితే అది తింటుంది. అప్పుడే మియాకి నొప్పులు రావడం మొదలవుతాయి. ఒక పక్క తుఫాను, వర్షం, కంటైనర్ సగం వరకు వాటర్ ఉంది. మియాకి వాటర్లోనే డెలివరీ అయిపోతుంది. ఆ బిడ్డకి నోవా అని పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ సీన్లో మియా బిడ్డకి పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఏమీ ఆహారం తీసుకోకపోవడం వలన పాలు రావు. బిడ్డ ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది. మియా ఏదో ఒకటి తిని పాలిస్తుంది. మియా డ్రిల్తో కంటైనర్కి హోల్స్ చేయడానికి ట్రై చేస్తుంది. చివరకు డ్రిల్ మిషన్ ఛార్జింగ్ అయిపోవడం వలన పనిచేయడం మానేస్తుంది. మియా దగ్గర ఉన్న నీరు, ఆహారం అయిపోతుంది. ఇప్పుడు తినడానికి కంటైనర్లో ఏమీ దొరకదు. భర్త, పిల్లలు తనతో ఉన్నట్లే ఊహించుకుంటుంది. సడన్గా వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. డ్రిల్ చేసిన హోల్స్ నుండి వాటర్ పడుతుంది. మియాకి ప్రాణం తిరిగి లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ వర్షపు నీటిని అక్కడున్న చిన్న చిన్న బాక్సెస్లో నింపి పెడుతూ తాగుతూ ఉంటుంది. హోల్స్ చేసి వదిలేసిన కంటైనర్ వాల్ ప్యానెల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. చాలా కష్టపడి చివరికి ప్యానెల్ ఓపెన్ చేస్తుంది. ఒక్కసారి ఇక్కడి నుండి బయటపడవచ్చు అన్న ఆశ పుడుతుంది. అలా చాలా రోజుల తర్వాత మియా మరియు బిడ్డ కంటైనర్ నుండి బయటకు వస్తారు. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే ఆ కంటైనర్ సముద్ర మధ్యలో ఉంటుంది. అక్కడి నుండి బయటపడడం దాదాపు అసాధ్యం. నెక్స్ట్ సీన్లో మియాకి
బయట ప్లేన్ వెళ్తున్న సౌండ్ వినబడుతుంది. వెంటనే కంటైనర్లో నుండి బయటికి వస్తుంది. కాలు ప్యానెల్కి తగిలి గాయం అవుతుంది. ఒక పక్కన గాయం నుండి రక్తం వస్తుంది. అయినా సరే పగిలిన అద్దం తీసుకొని ప్లేన్కి సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ ప్రయత్నం కూడా పనిచేయదు. కంటైనర్ లోపలికి వచ్చి మదర్బోర్డ్ నుండి ఒక చిన్న సూది లాంటి భాగాన్ని తీసుకొని తానే కుట్లు వేసుకుంటుంది. కంటైనర్ బయటికి వచ్చింది కాబట్టి సముద్రంలో దొరికే కొన్ని వస్తువులతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆకలికి తట్టుకోలేక పచ్చి చేపల్ని తింటుంది. ఒకవైపు కంటైనర్ లోపలికి నీరు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక కంటైనర్ సేఫ్ కాదని బయటపడే మార్గం ఏంటని ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్లో నికో దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. నికో మరికొంతసేపట్లో చనిపోతాడు అని, ఇది నా లాస్ట్ కాల్, నన్ను క్షమించమని చెప్తాడు. అప్పటికే ఫోన్ బ్యాటరీ లో అయిపోతుంది. మియా ఎలా అయినా తన బిడ్డ ప్రాణాలు కాపాడాలి అని సముద్రంలో దొరికే వాటితో మరియు కంటైనర్లో ఉన్న కొన్ని వస్తువులతో కలిపి తన బిడ్డను రక్షించడం కోసం ఒక చిన్న బోట్ లాంటిది తయారు చేసి బిడ్డను అందులో సేఫ్గా ఉంచుతుంది. కొన్ని వస్తువులు తీసుకోవడానికి కంటైనర్ లోపలికి మళ్ళీ తిరిగి వచ్చి వెంటనే బయటికి వెళ్ళి చూసేసరికి ఆ బోట్ కనిపించదు. అక్కడే ఒక షార్క్ తిరుగుతూ ఉంటుంది. అటువైపుగా మియా ఈదుకుంటూ వెళ్తుంది. అక్కడ బోట్లో బిడ్డ సురక్షితంగా ఉంటుంది. అక్కడే ప్రమాదకరమైన షార్క్స్ తిరుగుతూ ఉంటాయి. అదే బోట్ని పట్టుకొని ఆ రాత్రంతా ఉండిపోతుంది. ఉదయం అవుతుంది. ఇక బ్రతకడం కష్టం అనుకున్న మియా తన వద్ద బాక్స్లో ఉన్న చేపలను బయటికి వేస్తుంది. చుట్టూ ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ ఉంటాయి. అక్కడే కొంచెం దూరంలో చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు బోట్లో నుండి మియాని చూస్తారు. బిడ్డను రక్షిస్తారు. కానీ బిడ్డతో పాటు ఒక తాడు కట్టి ఉంటుంది. ఆ తాడును లాగుతారు ఏముందా అని. కొన ప్రాణంతో ఉన్న మియా నీటిలో నుంచి బయటకు వస్తుంది. సిపిఆర్ చేసి మియాను బ్రతికిస్తారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేస్తారు. ఇక్కడితో మూవీ అయిపోతుంది. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్, మూవీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బనానా షో తెలుగు.